అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కాసేపట్లో ప్రారంభం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల్లో నేడు రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగనుంది. మరి కాసేపట్లో రథోత్సవం వైభవంగా ప్రారంభించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. రథానికి ఉత్సవమూర్తులు రథంపై అధిష్ఠింపజేసి పూజాధికారులు నిర్వహించిన తర్వాత శుభముహూర్తంలో రథం ప్రారంభమవుతుంది. దేవస్థానంతో పాటు పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు మధ్య భక్తుల గోవిందనామ స్మరణ మధ్య అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కన్నుల పండుగ వీధుల్లో చేపట్టనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవాల్లో నిన్న స్వామివారి కళ్యాణ మహోత్సవం అర్ధరాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ ఉదయం సముద్రంలో భక్తులు విశేష సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇవాళ కీలకమైన మరో ఘట్టం ఆధ్యాత్మిక వైభవం రథోత్సవం. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కళ్యాణ మహోత్సవాల్లో అనాదిగా నిర్వహిస్తున్నారు. భక్తులు గోదావరి జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా తరలివచ్చి ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు. స్వామివారి సోదరి గుర్రాలక్క ఆలయం వరకు కూడా ఈ రథయాత్ర కొనసాగనుంది. అక్కడ అమ్మవారికి సారె సమర్పించిన తర్వాత తిరిగి దేవస్థానం వరకు కూడా ఈ రథయాత్ర కొనసాగనుంది. భక్తులు గోవిందనామ స్మరణ అలాగే లక్ష్మీ నరసింహస్వామి గోవింద అంటూ శ్రవణానందకరంగా భక్తుల భక్తి పారవశ్యంలో మునుగు తేలుతున్న పరిస్థితి అయితే ఇక్కడ అంతర్వేది క్షేత్రంలో ఉంది. విశేష సంఖ్యలో ఇవాళ స్వామివారిని కూడా దర్శించుకున్నారు. రేపు ఎల్లుండి వాహన సేవలు కొనసాగనున్నాయి. మాఘ పౌర్ణిమ రోజు ఆదివారం స్వామివారికి చక్ర స్నానం నిర్వహిస్తారు. సోమవారంతో ఈ అంతర్వేది కళ్యాణ మహోత్సవాలు పరిసమాప్తమవునున్నాయి. రథయాత్రకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. అశేష సంఖ్యలో భక్తజనం తరలివచ్చి ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, అంతర్వేది క్షేత్రం నుంచి.